రేపు వైశాఖ పౌర్ణమి. మీనరాశి వారికి నమ్మలేని రాజయోగం మీకు 100% ఇదే జరగబోతోంది. ఊహించని అదృష్టం మీ జీవితంలో కలగబోతూ ఉందండి. రేపు వైశాఖ పౌర్ణమి తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది, వీరి జీవితంలో వచ్చే పని మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరికి గల సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుంది. ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు. కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం. బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి. ఈ మీనరాశికి చెందిన వారికి సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంటే రేపు వైశాఖ పౌర్ణమి నుండి కూడా చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు, అధిగమిస్తారు కూడా. తోటి వారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తి అవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అయితే అంతగా అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు. దైవారాధన మీరు అసలు మానవద్దు. అనుకునేది సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయండి. సమాజంలో గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల కారణంగా వీరికి మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలను మీరు గడుపుతారు. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ వాహన యోగాలు కూడా ఉన్నాయి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. రెచ్చగొట్టేవారు ఉంటారు. శాంతంగా ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి దరిచేరవు. ఈశ్వర ఆరాధన చేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో చేపట్టిన పనులలో శ్రమ పడినా సరే మీకు అంతా కూడా మంచి వాతావరణమే ఉంటుంది. కీలకమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు అసలు వద్దు. మానసికంగా చాలా ఉల్లాసంగా మీ జీవితాన్ని గడుపుతారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. శని జ్ఞానం శుభప్రదం. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా కనిపిస్తుంది. కీలకమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు చాలా ఆలోచింపజేసేలాగా ఉన్నాయి. ఈ రాశి వారికి సంవత్సరంలో వ్యాపారపరంగా కొంచెం శ్రద్ధగా పనిచేస్తే చాలా ఆర్థికపరమైన లాభాలు అనేవి మీరు పొందవచ్చు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి గుణగణాలు ఏమిటి, వీరి జీవితంలో చేయాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం మీనరాశి వారికి డబ్బు విషయంలో తిరగనేదే ఉండదట. ముఖ్యంగా గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వీరి యొక్క ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి శనిదేవుడు ఏడాది పొడవునా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా సంచారం చేయనున్నాడు. రాహు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో తామ్రమూర్తిగా రవాణా చేయనున్నాడు. కేతువు ఏడాది మొత్తం కళత్ర స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. గురువు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురవుతాయి. రాహువు కేతువుల కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు కూడా గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా చాలా మెరుగైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే ఆర్థికంగా నిర్ణయాల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి. శని ప్రభావంతో ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం పైన ఫోకస్ పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలను మీరు అధిగమించవచ్చు. మీ యొక్క ఆర్థిక జీవితంలో విజయం, శ్రేయస్సు కూడా మీరు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఉగాది తర్వాత
నుండి కూడా గురుడి ప్రభావంతో కుటుంబ సంబంధాల్లో సామరస్యం అనేది పెరుగుతుంది. అయితే శనిదేవుని ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా వీరికి ఏర్పడవచ్చు. ఈ కాలంలో వీరు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో బహిరంగంగా చర్చించాలి. మీ యొక్క ప్రియమైన వారితో బంధాన్ని బలంగా మార్చుకునేందుకు మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి మీ కష్టానికి తగినటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో పొందబోతున్నారు. అయితే శని సంచారం కారణంగా విద్యలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మానసికంగా శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. మీ లక్ష్యాలపైన ఫోకస్ పెట్టి ఉపాధ్యాయులు సీనియర్ల నుండి సలహాలు తీసుకోవాలి. మీ అధ్యయనం పట్ల సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ కాలంలో మీరు సవాళ్లను అధిగమించడం ద్వారా గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడి ప్రభావంతో కెరియర్ పరంగా మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి. మీరు అద్భుతమైన విజయాలను సాధించే అవకాశం కూడా ఉంటుంది. అయితే శని ప్రభావంతో కొన్ని సవాళ్ళను కూడా మీరు ఎదుర్కొనవలసి రావచ్చు. ఈ కాలంలో కెరియర్ పరంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. సహోద్యోగుల నుండి మద్దతు పొందడం కూడా ఈ కాలంలో కొన్ని సవాళ్ళను కూడా మీరు ఎదుర్కొనవచ్చు. మీరు కెరియర్ పరంగా గొప్ప గొప్ప విజయాలను కూడా మీరు ఈ సమయంలో సాధించవచ్చు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన ఇప్పుడు కూడా చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా కనిపిస్తారు. అయినప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా ప్రశాంతమైనటువంటి మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా వీరు చాలా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ, ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టారు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించినటువంటి వృత్తుల్లో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో కూడా వీరు ఉన్నతులుగా ఉంటారు. ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ మీనరాశి వారు కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్ మరియు క్రీమ్. మీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు అన్నీ కూడా వేగంగా సాగుతాయండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. దీనితో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం. ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వీరికి చాలా మంచిది. చూసారు కదా, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.